హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఆరాధ్య శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఆరాధ్య నవల ఆడియో 12వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. రమాదేవి, శాంతారాం, ఉపేంద్ర, శార్వాణి నలుగురు ఎదురెదురుగా కూర్చున్నారు. ఆరాధ్య నిలబడి ఉంది. నువ్వు కూడా కూర్చో ఆరాధ్య, నీతో మాట్లాడాలి అన్నాడు ఉపేంద్ర. వెంటనే తండ్రి పక్కన కూర్చుంది ఆరాధ్య. నేను మీ నాన్నగారు కూర్చుని ఇప్పటిదాకా నీ గురించే మాట్లాడుకున్నాం ఆరాధ్య అని ఉపేంద్ర అనగానే అందరూ ఉపేంద్ర వైపు చూశారు. ఈ రోజు నుండి నువ్వు హేమంత్ దగ్గరికి వెళ్ళి ఉంటే బావుంటుందేమో. ఇది నా ఒక్కడి అభిప్రాయమే కాదు, మీ పేరెంట్స్ కానీ ఆంటీ కానీ ఇదే ఆలోచనలో ఉన్నారు. నన్ను మాట్లాడమన్నారు. నీ అభిప్రాయం చెప్పు అడిగాడు ఉపేంద్ర. ఆరాధ్య వెంటనే సమాధానం చెప్పలేదు. సరయు దగ్గర రాకేష్ను చూడకపోయి ఉంటే ఎలా ఉండేదో ఏమో, కానీ ఇప్పుడు సిటీలో ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడ ఉండాలన్నా సరయు రాకేష్ లాంటి వాళ్లే ఉంటారేమోనన్న అనుమానం, భయం మనసులో ఏర్పడి మోగదైపోయింది. నాకు తెలిసి నువ్వు హేమంత్ దగ్గర ఉంటేనే బాగుంటావా ఆరాధ్య. అలా లేకపోయినా నీకు జాబుంది కాబట్టి బ్రతికేస్తావు. కానీ ఒక భార్య ఒక భర్త కలిసి ఒక చోట ఉండే కలిగే ఆనందం, గౌరవం తెలియకుండానే బ్రతికేస్తావు. అలా అయినా నో ప్రాబ్లం అనుకో. కానీ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడానికి ఏం కావాలో తెలియకుండానే కలిసి ఉంటున్న సొసైటీ మనది. వాళ్లకి నీ అంత ధైర్యం లేక, డబ్బులు లేక, సిటీకి కొత్త కావడం వల్లనే కలిసి ఉంటున్నారా, లేక ప్రొటెక్షన్ కోసం, శాస్త్ర ధర్మాలను పాటించడం కోసం కలిసి ఉంటున్నారా అన్నది ఒక్కసారి ఆలోచించు అన్నాడు ఉపేంద్ర. ఇంత మంచి మాటల్ని చెబుతున్నది తన భర్తేనా అని ఆశ్చర్యపోయి చూస్తోంది శార్వాణి. మీ మామగారు నీ మంచి కోరే చెబుతున్నారా ఆరాధ్య, మౌనంగా ఉండకు, మాట్లాడు అన్నాడు శాంతారాం. మీ డాడీ చెప్పినట్టు ఏదో ఒకటి మాట్లాడు ఆరాధ్య. నీ గురించి మేమెంత కంగారు పడుతున్నావో చూడు. ఇప్పటి వరకు నేను మీ అత్తగారు నీ గురించే మాట్లాడుకున్నాం. నువ్వు అల్లుడుగారి దగ్గర ఉండడమే ఉత్తమం అంది రమాదేవి. ఒక్కసారి తల్లి ముఖంలోకి చూసింది. ఆ తర్వాత ఒక తల్లి బిడ్డను అక్కున చేర్చుకుని గోడకి వేలాడుతున్న మదర్ ఫోటో వైపు చూస్తూ ఉండిపోయింది ఆరాధ్య. దాని పక్కనే ఉన్న ఆర్ట్ పేపర్ మీద జీవితం అంటే పోరాటమే గాని గెలుపోటముల ఆరాటం కాదు, బ్రతకాలనే ఆశే గాని సుఖదుఖాల వ్యామోహం కాదు, మనం గీసుకున్న గీతే కాని విధాత రాసిన తలరాత కానే కాదు అన్న క్యాప్షన్ ఉంటే దాన్ని కూడా చూస్తోంది. పెద్దవాళ్ళం మాట్లాడుతుంటే మాట్లాడమేం ఆరాధ్య, నిన్నెంత బాగా పెంచుకున్నామేమేమో, దానికి నువ్విచ్చే ప్రతిఫలం ఇదేనా అంది బాధగా రమాదేవి. గోపి పెళ్లి కోసం తన తల్లి ఎంత బాధపడుతోందో చెప్పకనే తెలుస్తోంది. ఇన్ని రోజులు వాడు వీడు అని తన ముందు హేమంత్ని తిట్టింది. నీకేమైనా సంపాదన లేదా, వాడి కొంపలో ఎందుకుండడం అని తనకి ఎన్నోసార్లు చెప్పింది. ఇప్పుడేమో అదే నోటితో అల్లుడుగారు అని ఎంత మర్యాదిస్తోంది. గోపికి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు అందరికన్నా ముందుగా నా అల్లుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని హేమంత్ గురించే చెప్పిందట. అది గుర్తు చేసుకుని మనసులో నవ్వుకుంది ఆరాధ్య. వీళ్లకేం తెలుసు, హేమంత్కి తనకి మధ్యన నడుస్తున్న వార్. అది వీళ్లతో చెప్పుకోలేదు, ఒక్క ఫ్రెండ్స్తో తప్ప. ఆరాధ్య ఎంతకీ మాట్లాడలేదు. చిన్నపిల్ల, దానికేం తెలుసు బావగారు. ఇప్పుడే మనందరం హేమంత్ దగ్గరకు వెళ్ళి, ఇదిగోనయ్యా నీ వస్తువు, దాన్ని నువ్వే కాపాడుకో అని ఆరాధ్యను అప్పచెప్పి వద్దాం అన్నాడు శాంతారాం మనస్ఫూర్తిగా. తండ్రి మనసేంటో ఆరాధ్యకు తెలుసు. పెద్దవాళ్లం కాబట్టి మనకు ఆరాధ్య చిన్నపిల్లగానే అనిపిస్తుంది అన్నయ్య గారు. మనం కూడా కాస్త ప్రాక్టికల్గా ఆలోచించాలి. తన మనసులో ఏముందో తెలుసుకోవాలి, తొందరపడొద్దు అంది శార్వాణి. ఆరాధ్య వెంటనే మౌనం వీడి శార్వాణి వైపు గౌరవభావంతో చూసింది. ఆంటీ, నాక్కూడా హేమంత్ దగ్గరికి వెళ్ళి ఉండాలనుంది అంది. ఉపేంద్ర లేచాడు. ఇప్పుడే వస్తాను అంటూ బయటికెళ్ళి ట్యాక్సీ తీసుకొచ్చాడు. ఆయన అరిచి గీపెట్టినా ట్యాక్సీ తెచ్చే రకం కాదు. ఒక ఆటో సరిపోకపోతే 2 ఆటోలు పిలిచి పని నడిపించే రకం. ఇప్పుడు గోపి పెళ్ళి, కోట్ల రూపాయలు ఆయన మనసులో బలంగా ఉన్నాయి. దాన్ని ఆధారం చేసుకునే ప్రతీదీ ఆలోచిస్తున్నాడు. అందరూ వెళ్ళి ట్యాక్సీలో కూర్చున్నారు. దారి మధ్యలో ట్యాక్సీ నాపించి ఆరాధ్య దిగింది. షాప్లో ఉన్న తన బ్యాగ్ను తెచ్చుకుని ట్యాక్సీ ఎక్కింది. ఆరాధ్య ఎక్కగానే ట్యాక్సీ కదిలి హేమంత్ ఉండే ఇంటి దగ్గరకు వెళ్ళి ఆగింది. ట్యాక్సీ దిగి అందరూ లోపలికి వెళ్లారు. హేమంత్ హాల్లో లేడు.
బెడ్రూమ్లో తన బెడ్ మీద బోర్లా పడుకుని ల్యాప్టాప్లో యూట్యూబ్లో టామ్ అండ్ జెర్రీ చూస్తూ నవ్వుతున్నాడు. బెడ్ మీద అతను ఒక్కడే లేడు. హేమంత్ మోచేతుల మీద పడుకోవడం వల్ల ఆ గ్యాప్లో హేమంత్ గుండె కింద ఒక చిన్న బాబున్నాడు. ఆ బాబు తల హేమంత్ గెడ్డాన్ని తాకుతోంది. ఆ బాబు కూడా ల్యాప్టాప్ వైపు చూస్తూ ముద్దు ముద్దుగా డాడీ డాడీ అంటూ ఏదో అంటున్నాడు. వాడి కాళ్ళు హేమంత్ పొట్ట కింద ఉన్నాయి. దగ్గరికి వస్తేనే బాబు ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ బాబు వయస్సు 3 సంవత్సరాలు. అందరూ హాల్లో ఉండగానే శార్వాణి హేమంత్ దగ్గరకు వెళ్ళింది. హేమంత్, మీ నాన్నగారు వచ్చారా? నిన్ను చూడాలనొచ్చాడు. నీకోసం ఆరాధ్యను కూడా తీసుకొచ్చాం. వచ్చి హాల్లో కూర్చుని వాళ్లతో మాట్లాడు అంది. హేమంత్ నెమ్మదిగా లేచాడు. రాకన్నా అంటూ ఆ బాబునెత్తుకున్నాడు. ఈ బాబెవర్రా? ఆశ్చర్యపోతూ అడిగింది శార్వాణి. వీడు నా కొడుకమ్మా అని హేమంత్ అనగానే ఆమె నోట మాట పడిపోయింది. హేమంత్ హాల్లోకి వెళ్ళి అందర్నీ పలకరించాడు. ముఖ్యంగా ఉపేంద్ర దగ్గరికి వెళ్ళి బాగున్నారా నాన్నగారు అన్నాడు. హేమంత్ అలా అడుగుతుంటే ఉపేంద్ర మనసు సిగ్గుతో చచ్చిపోయింది. ఇన్ని రోజులు నాన్నని చూడాలనుందమ్మా అని నేనన్నప్పుడు రాకుండా ఇప్పుడెందుకొచ్చావు నాన్న అని హేమంత్ అనకపోయినా అన్నట్టే ఆయన తల పూర్తిగా వంగిపోయింది. ఆయన తల వంచుకోవడం చూసి ఏంటి బావగారు ఆలోచిస్తున్నారు అని శాంతారాం రహస్యంగా అడిగినట్టు మెల్లగా అడుగుతుంటే ఉపేంద్ర నెమ్మదిగా తల పైకెత్తి సర్దుకుని కూర్చున్నాడు. ఆయన ముఖంలో బాధ, ఆనందం, పశ్చాత్తాపం పోటీపడి కనిపిస్తున్నాయి. పూర్తిగా తన పోలికల్లో ఉన్న హేమంత్ని చూస్తుంటే ఆయనకు నిజంగానే గర్వంగా ఉంది. అది ఎంత వద్దన్నా పైకి కనిపిస్తోంది. హేమంత్ తండ్రిగా ఆ ఇంట్లో ఆయనకో ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఆయనకుండే గౌరవం ఆయనకుంది. హేమంత్ ఉపేంద్రకి ఎదురుగా నిలబడ్డాడు. నాన్నా, వీడు నా కొడుకు సృజిత్, ఎత్తుకో అంటూ ఇవ్వబోయాడు. ఆయన బిత్తరపోయాడు. ఆరాధ్య కన్నా ముందు హేమంత్ జీవితంలో ఇంకో అమ్మాయి ఏమైనా ఉందా అని ఆలోచిస్తూ బాబును తీసుకోబోయాడు. సృజిత్ ఉపేంద్ర దగ్గరికి వెళ్ళలేదు. సృజిత్ను చూసి ఆరాధ్య ఎప్పుడో షాక్లోకి వెళ్ళిపోయింది. అప్పుడనగా షాక్లోకి వెళ్ళిన శార్వాణి ఇంకా తేరుకోలేదు. సృజిత్ను ఒడిలో కూర్చోబెట్టుకుని సోఫాలో కూర్చున్నాడు హేమంత్. హేమంత్ ఆషామాషీ మనిషిలా లేకపోవడం వల్లనో ఏమో ధైర్యం చేసి అతనితో ఎవరు ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఉపేంద్ర మాత్రం సృజిత్లో హేమంత్ పోలికలు ఎన్ని ఉన్నాయో ఎన్ని లేవో వెతుకుతున్నాడు. హేమంత్, యాగన్నా అని పిలవగానే వంట ఇంట్లో పనిచేస్తున్న యాగన్న పిలిచారా సార్ అంటూ వెంటనే వచ్చాడు. యాగన్నా, సృజికి హార్లిక్స్ కలుపుకురా, అందరికీ కాఫీలు, వంటలోకి ఏమేం చెయ్యాలో అమ్మనడుగు అన్నాడు. అలాగే సార్ అంటూ యాగన్న వంటగదిలోకి వెళ్ళింది. యాగన్నకి వయసు 60 లోపలే ఉంటుంది. బాబు పనులు వంట పని చూస్తాడు. అలాగే సార్ అంటూ యాగన్న వంటగదిలోకి వెళ్ళాడు. షాక్లో నుంచి తేరుకుని శార్వాణి కూడా వంటగదిలోకి వెళ్ళింది. యాగన్నకి వయస్సు 60 లోపలే ఉంటుంది. బాబు పనులు వంట పని చూస్తాడు. బాబును పక్కనే ఉన్న నర్సరీ స్కూల్లో వదిలి మళ్లీ తీసుకొస్తాడు. ఆయనకు ఈ మధ్యనే భార్య చనిపోయింది. కొడుకు తరిమేశాడు. హేమంత్ దగ్గర ఉంటున్నాడు. యాగన్న తెచ్చి ఇచ్చిన కాఫీలు తాగుతూ శాంతారాం, రమాదేవి, ఆరాధ్య ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. ఉపేంద్ర కొడుకును మనవడిని తృప్తిగా చూసుకుంటూ కాఫీని మెల్లగా సిప్ చేస్తున్నాడు. ముఖ్యంగా తన మనవడు కాబోయే కోటీశ్వరుడు. చూస్తుంటే వాడిలో ఆ తేజస్సు ఆయనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎటొచ్చి వాడు ఆరాధ్య కొడుకు కాకపోవడమే విచారంగా ఉంది. రమాదేవికి మొదటి నుండి అల్లుడి మీద అనుమానమే. ఇలాంటిదేదో ఉంటుందని. ఆరాధ్యనే, ఏదీ తెలియని పిచ్చిది, తనని మాత్రమే ప్రేమించాడని పట్టుబట్టి చేసుకుందిగా, తప్పుతుందా, అనుభవించని అని మనసులోనే తిట్టుకుంది. ఇక ఆపుకోలేక ఉపేంద్ర వైపు చూసింది. అన్నయ్య, పెళ్లికి ముందు తనకో కొడుకున్నాడని హేమంత్ మాతో గాని ఆరాధ్యతో గాని చెప్పలేదు. ఇలా సడన్గా చెబితే ఆరాధ్య ఏమైపోతుంది? అసలు వాడి తల్లి ఎక్కడుందో అడగండి. ఆవిడని ఎప్పుడు తీసుకొస్తాడో అడగండి. ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా? ఇప్పుడు ఆరాధ్య ఏమైపోవాలి అంది రమాదేవి. సరయు దగ్గరికి పోవాలి అనకుండా ఆపుకున్నాడు హేమంత్. శాంతారాం ముఖ కళ తప్పింది. ఆరాధ్య సూటిగా, హేమంత్, నేను నీకేం చేశానని ఇంత సీక్రెట్ నీ లైఫ్లో ఉన్నా నాకు చెప్పలేదు? చెబితే పెళ్లి చేసుకోనానా? పెళ్లి చేసుకున్నాక ఏం తెలిసినా ఏం కాదనా? నేను దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. అసలు నువ్వేమనుకుంటున్నావు? నన్ను ప్రేమించానన్నావు, ఇదేనా నీ ప్రేమ అంది. ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. వీడి వల్లనే కదా
నీకు నా ప్రేమ గుర్తొచ్చింది, నిన్ను బాధ పెడుతున్నది. మీరనవసరంగా ఆరాధ్యని ఇక్కడికి తీసుకొచ్చి బాధపడేలా చేస్తున్నారు. ఏదో తన పాటికి తను ప్రశాంతంగా సరియు దగ్గర ఉండేదిగా అంటూ హేమంత్ శాంతారాం వైపు చూశాడు. శాంతారాం మాట్లాడలేకపోతున్నాడు. రమాదేవి ఎగిరింది. నా కూతురుకు పుట్టే పిల్లలు కూడా వీడితో పాటు పెరగాలా? వీడు వాళ్ళు ఒకటేనా అంటూ సృజిత్ వైపు చులకనగా చూసింది. అసలు నీ కూతురికి పిల్లలెక్కడ పుడుతున్నారు అడిగాడు హేమంత్. ఎందుకు పుట్టరు? అదేవైనా గొడ్డుబోతా? పెళ్ళై నెల తిరక్కముందే గర్భవతయింది. అది మీ అందరికీ తెలుసు. నా బిడ్డకు అన్యాయం చెయ్యాలని చూడకు హేమంత్. నువ్వేం కావాలంటే అది ఇస్తాం. గోపి పెళ్లిలో ఆడపడుచు కట్నం లక్షల్లో అడగాలని చూస్తున్నాం. ఆరాధ్యకేం తక్కువ చెయ్యం. దాన్ని తక్కువ చేసి చూడకు అంది. ఆమె చూపులు ఎప్పుడూ లేనంత దీనంగా ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు హేమంత్. హేమంత్ చాలా ప్రశాంతంగా శాంతారాం వైపు చూశాడు. అంకుల్, ఆరాధ్య అంటే నాకేం కోపం లేదు. నేను డబ్బు మనిషిని కూడా కాదు. ఆరాధ్యకు పిల్లలు పుట్టరని నేనెందుకన్నానంటే తన ప్రాబ్లం నాకు తెలుసు. నేను దాన్ని ఫేస్ చేశాను. ప్రెగ్నెన్సీ టైంలో తిండి తినలేదు. వామిటింగ్స్ విపరీతంగా అవుతాయి. అందుకే నేను ఈ బాబుని ఈ మధ్యనే దత్తత చేసుకున్నాను. అంటే నా ఫ్రెండ్ సాగర్ రెడ్డి వాళ్ళ అనాథాశ్రమం నుండి తెచ్చుకున్నాను. సాగర్ రెడ్డి నా ఫ్రెండ్ కాబట్టి అతని దగ్గర ఉండే అనేక మంది పిల్లల్లో నా ఫీచర్స్కి దగ్గరగా ఉండే వీడిని సెలెక్ట్ చేసి నాకు ఇచ్చాడు. ఒక అనాథ బిడ్డకు లైఫ్ ఇస్తే తప్పులేదు కదా. లైఫ్ అంతా పిల్లలు లేకుండా ఉండాలన్నా కష్టమే. అలా అని ఆరాధ్యను పూర్తిగా వదిలేసి వేరే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోలేను. అది నా వల్ల అయ్యే పని కాదు. అందుకే ఈ పని చేశాను అన్నాడు హేమంత్. రమాదేవి, ఆరాధ్య కంగు తిన్నారు. అమ్మా బిడ్డలు కలిసి వాళ్లంతట వాళ్ళు తీసుకున్న గొయ్యి చాలా పెద్దగా కనిపించింది శాంతారాంకి. మౌనంగా ఉండిపోయాడు. ఉపేంద్రకి కొడుకు చేసిన పనిలో కొంచెం కూడా పొరపాటు లేదనిపించింది. శార్వాణి యాగన్న ద్వారా జరిగింది మొత్తం చెప్పించుకుంటూ వంటగదిలోనే ఉంది. ఆరాధ్యకు పరిస్థితి అంతా అర్థమైపోయింది. ఇన్ని రోజులు హేమంత్ తనను తగలకుండా దూరంగా ఎందుకున్నాడో, అలా ఉండి కూడా జీవితాన్ని ఎలా పరిపూర్ణం చేసుకోవాలనుకుంటున్నాడో సృజిత్ని చూశాక అర్థమైంది. ఇంతకన్నా క్లారిటీ అవసరం లేదు. ఈ ఇంట్లో తను ఉన్నా హేమంత్ వద్దనడు, లేకున్నా కావాలనడు. ఆ స్థితికి చేరుకోవడానికి అతడెంత కష్టపడి ఉంటాడో తనకు తెలుసు. ఉన్న చోటు నుండి కదలకుండానే జీవితాన్ని నిర్మించుకున్నాడు. మరి తనో ఇల్లిల్లు తిరిగి నానా మాటలు పడింది. నువ్వేమైనా పెద్ద ఇదా? హేమంత్ దగ్గరేమైనా ఉన్నావా అని సరయు అడిగినప్పుడు తల తిరిగిపోయింది. ఆ క్షణంలోనే అనుకుంది, హేమంత్ దగ్గర నుండి బయటకొచ్చి తప్పు చేశానేమోనని. ఇప్పుడు కూడా హేమంత్తో గొడవపడి ఇల్లు వదిలి వెళ్ళిపోతే బయట పడరాని మాటలు పడుతూ వ్యక్తిత్వాన్ని చంపుకుంటూ తిరగాలి. ఏం బ్రతుకది. అందుకే మౌనంగా ఉంది ఆరాధ్య. ఆరాధ్య నోరెత్తకపోవడంతో శాంతారాం, రమాదేవి సృజిత్ గురించి ఏం మాట్లాడలేదు. మాట్లాడి దాన్ని పెద్ద ఇష్యూ చేస్తే పోయేది తన కూతురి కాపురమే అనుకున్నారు. ఇప్పటికే భవిష్యత్తు ప్రణాళికలను పటిష్టంగా మార్చుకుని ఉన్న హేమంత్తో ఏం మాట్లాడినా వాళ్లను వాళ్లు తక్కువ చేసుకోవడమే అని గ్రహించారు. భోజనాలయ్యాక చెయ్యి కడుక్కుని ఐస్ క్రీం తింటూ యాగన్న వంటను మెచ్చుకున్నారు శాంతారాం, రమాదేవి. అల్లుడితో చాలా మర్యాదగా, చాలా జాగ్రత్తగా మాట్లాడారు. గోపి పెళ్లికి రమ్మనమని ముందుగానే ఆహ్వానించారు. అక్కడే కూర్చుని ఉన్న ఉపేంద్ర, బావగారు మీరు వెళ్ళి ప్రశాంతంగా పెళ్లి పనులు చేసుకోండి, మేం నలుగురం పెళ్లికొస్తాం అన్నాడు. ఆయన మాటలకి వాళ్లు చాలా సంతోషించారు. కళ్యాణమ్మ వాళ్ల ఊరు వెళ్లి కుటుంబ సమేతంగా గోపికి పెళ్లికి రమ్మని ఆహ్వానించొచ్చారు. ఈ పెళ్లి చూస్తే తామెంత గొప్పవాళ్లో కళ్యాణమ్మకి తెలుస్తుందని ఆనందంగా ఉంది రమాదేవికి. ఆ రాత్రికే శాంతారాం, రమాదేవి వాళ్ల ఊరు వెళ్ళిపోయారు. వాళ్లతో పాటు ట్రైన్ దగ్గరికి హేమంత్ వెళ్లి వచ్చాడు. శార్వాణి ఆ రోజంతా సృజిత్తోనే గడిపింది. వాడికి స్వయంగా స్నానం చేయించింది, అన్నం తినిపించింది, ఆడింది. అదంతా ఆరాధ్య చూస్తూనే ఉంది. తెల్లవారి ఇంటికెళ్తూ, హేమంత్, సృజిత్ని తీసుకెళ్తాన్రా. ఈరోజు నేను ఆఫీస్కి వెళ్లడం లేదు. మీ నాన్నగారు రాత్రికి అనంతపూర్ వెళ్తారట. రేపు నేను ఆఫీస్కి వెళ్లే ముందు సృజిత్ని ఇక్కడ వదిలి వెళ్తాను అంది. సరేనమ్మా, అవసరమైతే యాగన్నను తీసుకెళ్ళు అన్నాడు. అవసరం లేదులేరా, వీడిని నేను చూసుకోగలను. చిన్నప్పుడు నువ్వున్నట్టే ఉన్నాడు, అల్లరే లేదు, చాలా మెచ్యూర్డ్గా ఉన్నాడు అంది సృజిత్ తలనిమురుతూ. సృజిత్ వెంటనే, డాడీమా, డాడీ నా కోసం కలర్ పెన్సిల్స్ కొన్నాడు, అవి తెచ్చుకోనా అన్నాడు శార్వాణితో. వాడి మాటలు చాలా ముద్దుగా ఉన్నాయి. అవి ఇక్కడే ఉంచు, నీకు వేరే కొంటాను. దారిలో మనం షాపింగ్ చేసి ఇంటికెళ్దాం అంది శార్వాణి ప్రేమగా. అలాగే అన్నట్టు తల ఊపాడు సృజిత్. ఉపేంద్ర సృజిత్ వేలు పట్టుకుని, వెళ్ళొస్తాం హేమంత్ అంటూ బయటకు నడుస్తుంటే
ఆయన పక్కన శార్వాణి నడిచింది. వాళ్లతో పాటు గేటు వరకు వెళ్లారు హేమంత్, ఆరాధ్య. తిరిగి లోపలికొస్తుంటే ఏదో కోల్పోయిన భావన కలిగింది ఆరాధ్యలో. అదేమ మనసును తొలిచింది. తండ్రి ఎలాంటివాడైనా ఎదిగిన కొడుకుకు తండ్రి తండ్రిలాగే కనిపిస్తాడు. తండ్రిలో రాక్షసుణ్ణి, దుర్మార్గుణ్ణి చూడాలన్నా చూడలేడు. ఒక విధమైన రక్తపాశం అడ్డొచ్చి కోపతాపాలను పలచపరుస్తుంది. నిప్పు మీద నీళ్లు చల్లినట్టు చేస్తుంది. అదే ఈ మానవ సంబంధాల్లోని అద్భుత తత్వం. అందుకే తండ్రిలో ఎంత వ్యతిరేక లక్షణాలున్నా కొడుకు తండ్రిని చంపడు, తండ్రి కొడుకుని చంపడు. అందుకేనేమో డబ్బును ప్రాణంగా భావించే ఉపేంద్ర కూడా వ్యాధిగ్రస్తుడైన కొడుకును వదిలేయమని భార్యతో గొడవపడ్డాడే కాని తన చేతులతో తను చంపాలని చూడలేదు. చనిపోయాడని మాత్రం ప్రచారం చేసుకున్నాడు. మరిప్పుడు ఆ ప్రచారం బంధువుల్లో ఎలాంటి కలకలం సృష్టిస్తుంది? తన గురించి ఏమనుకుంటారు అన్న భావన ఉపేంద్రలో కలగడం లేదు. గోపి పెళ్లి మాత్రమే అతని కళ్లలో కదులుతోంది. కోట్ల రూపాయలు కనిపిస్తున్నాయి. ఆ రాత్రికే ఉపేంద్ర అనంతపూర్ వెళ్ళాడు. కోర్టులో అతను తన చెల్లెళ్ల మీద పెట్టిన కేసులో గెలిచాడు. డబ్బొచ్చింది. ఆ డబ్బును బ్యాగులో పెట్టుకుని ట్రైన్ ఎక్కాడు. అంత డబ్బును అతనెప్పుడూ చూడలేదు. ఇంట్లో ఖర్చులు తగ్గించుకుని 100-200 బ్యాంకులో వేసుకోవడమో, లేదంటే ఇంటి ఖర్చంతా భార్య జీతంతో పెట్టించి తన జీతం మొత్తం బ్యాంకులో వేసుకోవడమో చేశాడు. కానీ ఇన్ని నోట్ల కట్టలు ఒక్కసారిగా చూడలేదు. 100 రూపాయలు, 10 రూపాయల నోట్లు ఎక్కువగా ఉన్నందువలనో ఏమో బ్యాగ్ బరువుగా ఉంది. బ్యాగును చంకలో పెట్టుకుని కనిపించకుండా టవల్ కప్పుకున్నాడు. దాన్ని జాగ్రత్తగా ఇల్లు చేర్చాలి. ఆ తర్వాత దాన్ని బ్యాంకులో వేసుకోవాలి. శార్వాణి వద్దంటుంది కాని ఇంత డబ్బు ఎన్ని నెలలు ఆఫీసులో కొట్టుకుంటే వస్తుంది? వచ్చింది వచ్చినట్టు తినడానికి, ఇంటి రెంట్లకు, కరెంటు ఛార్జెస్కు పోతుంది. కానీ ఇంత డబ్బు మిగలాలంటే ఎన్ని సంవత్సరాలు సేవింగ్స్ పెట్టుకోవాలి? ఎంతైనా తాతలు గొప్పవాళ్లు. ఎంత ఖర్చు పెట్టి వాళ్లకు తద్దినం పెట్టినా తప్పులేదు. పెట్టేది వాళ్లది వాళ్లకే అయినా పుణ్యం వస్తుంది. బంధువుల్లో మనవడు మంచివాడన్న పేరొస్తుంది. ఈసారి అనంతపూర్ వెళ్ళినప్పుడు తన తాత ఎప్పుడు పోయాడో తెలుసుకుని ఆయనకు తద్దినం ఘనంగా పెట్టాలి. తను బ్రతికినంతకాలం పెట్టాలి. పెట్టినా ఈ డబ్బులకొచ్చే వడ్డీ మాత్రమే పెడతాడు. అయినా సంవత్సరానికి ఒకసారిగా పెట్టేది. తన తండ్రికి ఎలాగూ పెట్టడు. ఎందుకు పెట్టాలి? తాత ఆస్తి మొత్తం కూతుళ్ళకి రాసి తనకెంత ద్రోహం చెయ్యాలనుకున్నాడు? తనేదో కోర్టుకెళ్ళి పోరాడ్డం వల్ల ఈ డబ్బొచ్చింది గాని లేకుంటే వచ్చేదా? తన గురించి ఆలోచించని తన తండ్రి తద్దినం గురించి తనెందుకు ఆలోచించాలి? ఆయనకు తద్దినం తనెందుకు పెట్టాలి? జన్మలో పెట్టకూడదు. పెడితే పాపాలు చుట్టుకుంటాయి అని ఉపేంద్ర తన తండ్రి గురించి ఆలోచిస్తుంటే చంకలో బ్యాగ్ మాయమైంది. డబ్బుల బ్యాగ్ చంకలో లేకపోవడంతో ఒక్క క్షణం కళ్ల ముందు చీకటి కురిసినట్టే కళ్ళు కనిపించలేదు. తూలి పడబోయి పక్క వ్యక్తిని పట్టుకుని ఆపుకున్నాడు ఉపేంద్ర. ఆయన ఉన్నచోట జరిగింది చెప్పాడు. కంపార్ట్మెంట్ మొత్తం వెతికాడు. నా బ్యాగ్ చూశారా అంటూ అందర్నీ అడిగాడు. దొంగ దొరకలేదు. అక్కడ కూర్చున్నవాళ్లు, అయ్యో బ్యాగ్ పోయిందా? మేం చూడనేలేదు. అదిగో స్టేషన్ వచ్చింది. ట్రైన్ దిగి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు మీ బ్యాగ్ మీకిప్పిస్తారు అన్నారు. అది వినగానే కాళ్ళు విరుగుతాయని కూడా చూడకుండా ట్రైన్లో నుంచి దూకుతున్నట్టే కిందకి దిగాడు ఉపేంద్ర. పరిగెత్తుతున్నట్టే వెళ్లి పోలీసులకు చెప్పాడు. ఈ లోపల ఆయన దిగిన ట్రైన్ వెళ్ళిపోయింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో ఉపేంద్ర కంప్లైంట్ రాసిచ్చాడు. మేం ఇన్వెస్టిగేషన్ చేస్తాం. బ్యాగ్ దొరకగానే మీకు ఇన్ఫామ్ చేస్తాం. వచ్చి బ్యాగ్ తీసుకెళ్దురుగాని మీ ఫోన్ నెంబర్ రాసిచ్చి వెళ్ళండి అన్నారు పోలీసులు. వాళ్ళు చెప్పినట్టు చేసి బయటకొచ్చాడు ఉపేంద్ర. మళ్ళీ ఒకసారి ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ రైల్వే ప్లాట్ఫాంపై నిలబడ్డాడు. అసలు ఆ బ్యాగ్ ఎలా పోయిందో ఆయనకు తెలియడం లేదు. హైదరాబాద్ వెళ్లే ట్రైన్ రావాలంటే ఇంకా 2 గంటలు పడుతుందని ఎంక్వైరీలో చెప్పారు. టికెట్ తీసుకుని వెయిటింగ్ రూంలోకి వెళ్ళి ఓ కుర్చీలో కూలబడ్డాడు. తల పగిలిపోయేటంత పోటు మొదలైంది. అదే సమయంలో శార్వాణికి అనంతపూర్ నుండి ఫోన్ వచ్చింది. శార్వాణి, ఇలా అంటున్నామని నువ్వేమీ అనుకోకు. ఉపేంద్ర చేసిన పని మొదటి నుండి బాగాలేదనే చెప్పాం. అయినా అతను వినలేదు. తాత ఆస్తి కాబట్టి కోర్టులో కేసు గెలిచాడు. 2 చెల్లెళ్ల నోటికాడ పొలం అమ్ముకుని డబ్బులు తెచ్చుకుంటున్నాడు. ఆ డబ్బు తీసుకుని ఉపేంద్ర ట్రైన్ ఎక్కుతుంటే అతని చెల్లెళ్ళు భోరున ఏడ్చారు. వాళ్ల పరిస్థితి చూస్తుంటే అది ఉపేంద్ర చెయ్యాల్సిన పని కాదని ఎవరైనా అంటారా? ఎందుకంటే మీ ఇద్దరికీ ఉద్యోగాలున్నాయి. పాపం మీ ఆడపడుచులకు ఏ ఆధారం లేదు. అడుక్కు తినాల్సిన పరిస్థితిని కల్పించాడు. సొంత అన్న అయి ఉండి ఉపేంద్ర అలా చెయ్యడం న్యాయం కాదు, ధర్మం కాదు. ఉపేంద్రతో చెప్పి
తర్వాతైనా వాళ్లకంత డబ్బు ఇప్పించమ్మా అన్నారు. ఒకరు మార్చి ఒకరు ఆమెతో ఇదే విషయాన్ని మాట్లాడారు. భర్త చేసిన పనికి ఆమెకు తలనొప్పొచ్చింది. శార్వాణి కణతలు నొక్కుంటూ కూర్చుంది. అప్పుడొచ్చాడు ఉపేంద్ర. ఉపేంద్ర ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తున్న పక్కింటి వీరాస్వామి ఉపేంద్ర రాగానే వచ్చాడు. దిగులుగా ఉన్న ఉపేంద్రను చూసి, ఎందుకలా ఉన్నావు ఉపేంద్ర? ఏం జరిగింది? అడిగాడు ఆతృతగా వీరాస్వామి. నువ్వు సంచిత కర్మల గురించి చెబుతుంటావు చూడు వీరాస్వామి, అది నిజంగా నిజమే స్వామి. ఇవాళ ట్రైన్లో ఓ సంఘటన జరిగింది. అది చూశాక నాకు నీ మాటలే గుర్తొచ్చాయి. బాత్రూంలోకెళ్ళి స్నానం చేసొస్తాను. బుర్రంతా వేడిగా ఉంది. ఈసారి ట్రైన్ జర్నీ ఎప్పుడూ లేనంత దరిద్రంగా ఉందనుకో అంటూ ఆయన బాత్రూంలోకి చొరబడ్డాడు. వీరాస్వామి, మళ్ళీ వస్తానమ్మా శార్వాణి అంటూ వెళ్ళి చల్లగాలి కోసం తన ఇంటి వెనకాల ఉన్న బాల్కనీలో కూర్చున్నాడు. ఆయన కూడా ఉపేంద్ర పనిచేస్తున్న ఆఫీసులోనే పనిచేస్తాడు. వారం క్రితమే రిటైర్ అయ్యాడు. ఉపేంద్ర కూడా వచ్చే వారమే రిటైర్ అవుతాడు. ఉపేంద్ర బాత్రూంలో నుంచి బయటకొచ్చాడు. కోర్టులో కేసు గెలుచుకున్నారట, డబ్బు కూడా తెచ్చుకున్నారట. ఏదా డబ్బు? వట్టి చేతులతో వచ్చారు? బ్యాగుండాలిగా అడిగింది శార్వాణి. జరిగింది భార్యతో చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది. మామూలు పరిస్థితులు అయితే చెప్పేవాడేమో. అందరూ వద్దంటుంటే చేసిన పని కాబట్టి తన పని తనకే దుర్మార్గంగా అనిపిస్తోంది. అలా అని డబ్బులు పోకముందనిపించలేదు. అసలు ఆ డబ్బులు ఎలా పోయాయో ఇప్పటికీ మాయగానే ఉంది. మాట్లాడరేవండి, అడుగుతున్నాను కదా, చెప్పండి. వద్దంటున్నా వినకుండా కోర్టు చుట్టూ తిరిగి తెచ్చుకున్నారుగా, ఆ డబ్బేది? ఈసారి తీవ్రంగా అడిగింది శార్వాణి. డబ్బులు దొంగలు కొట్టేశారని చెబితే శార్వాణి నమ్మవచ్చు, నమ్మకపోనువచ్చు. ఆమెకి కోపం త్వరగా రాదు. వస్తే దాని స్థాయి ఆయనకు తెలుసు. డబ్బులుంటే నేనేం చేస్తానో నీకు తెలుసుగా, మళ్ళీ ఎందుకు అడగడం అన్నాడు. తెలియకే అడుగుతున్నాను, చెప్పండి అంది శార్వాణి. బ్యాంకులో వేసి వచ్చాను శార్వాణి, అందుకే ఆలస్యమైంది అంటూ అబద్ధం చెప్పాడు. ఆ పాపిష్టి డబ్బు బ్యాంకులో వేస్తే బ్యాంకులో ఉన్న మీ డబ్బులు కూడా పోతాయి. డబ్బులు పోవడం అంటే ఏంటో ఇన్ని రోజులు మీకు తెలీదు. అవి పోతేగాని ఆ బాధలు తెలిసిరావు. ఇప్పుడు మీ చెల్లెళ్ళు పడుతున్న బాధలు అవే. వాళ్ల నోటికాడిది తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకుంటే ఏమొస్తుంది? మీ కడుపు నిండుతుందా, వాళ్ల కడుపు నిండుతుందా అంది. నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా మాటలాపేయ్, నేనసలే మంచి మూడ్లో లేను అన్నాడు. మంచి మూడ్ ఎలా వస్తుందండి? చేసిన పని మంచిదైతే కదా అంది. మాటిమాటికి నువ్వు ఆ పనిని ఎందుకు గుర్తు చేస్తావు? ఎన్నిసార్లు గుర్తు చేస్తావు? గుర్తు చేస్తే నీకేమొస్తుంది? అసలు నువ్విలా అడుగుతుంటే నాకు మెంటలొచ్చేలా ఉంది. ముందు నువ్వు నోరు మూస్తావా లేదా అన్నాడు కోపంగా. నా నోరు మూయిస్తారు, లోకం నోరు మూయిస్తారా అంది. లోకంతో నాకేమైనా పని ఉందా? ఇంకా మాట్లాడుతూ నా ముందే ఉన్నావంటే చంపేస్తాను, పో అవతలకి అంటూ ఆమెను తరిమేశాడు ఉపేంద్ర. శార్వాణి విసుక్కుంటూ వెళ్ళిపోయింది. హేమంత్కి ఈ విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ కూర్చుంది శార్వాణి. ఉపేంద్రకి మనసు బాగోలేక గోపి పెళ్లికి వెళ్ళొద్దనుకున్నాడు. ఆ తర్వాత ఏం ఆలోచించుకున్నాడో ఏమో. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జరిపించే పెళ్లిళ్ల గురించి వినడమే గాని దగ్గరుండి చూసింది లేదు. ఇది మిస్ అయితే జన్మలో ఇలాంటి పెళ్లి చూడలేననుకున్నాడు. నేను కూడా వస్తాను శార్వాణి అంటూ బయలుదేరాడు. యాగన్నను తీసుకెళ్దాం, బాబును చూసుకోవాలిగా అన్నాడు హేమంత్. వద్దులేండి, బాబుని నేను చూసుకుంటాను అంటూ యాగన్నను ఇంట్లోనే ఉంచేసింది ఆరాధ్య. శ్రీనివాసరెడ్డి, నేను రాలేను కళ్యాణి, ఇంటికొచ్చి పిలిచారు కాబట్టి వెళ్లకుంటే బావుండదు. శార్వాణిగారు వస్తున్నారుగా, నువ్వు వెళ్ళు సరిపోతుంది అని కళ్యాణమ్మను పంపాడు. అందరూ కలిసి ఒకే కారులో వెళ్లారు. కారు జర్నీ వల్ల కొన్ని గంటలు ఆలస్యమైనా పర్వాలేదు, సౌకర్యవంతంగా ఉంటుందనుకున్నారు. ఇంటి ముందు కారు దిగగానే సీతాలమ్మ నవ్వుకుంటూ కళ్ళార్పుకుంటూ వచ్చింది. రండి రండి అంది. అందరికన్నా ముందుగా ఆమె చూపులు సృజిత్ మీద పడ్డాయి. ఈ బాబెవరు అంది. ఆమెకు సమాధానం చెప్పకుండా ఎవరి హడావిడిలో వాళ్ళు లోపలికెళ్తున్నారు. సీతాలమ్మ ఆరాధ్య ముఖంలోకి చూస్తూ ఆమె కాళ్లకి అడ్డుపడుతున్నట్టు నడుస్తూ, ఎవరే ఆరాధ్య ఆ పిల్లాడు అంది. ఆరాధ్య ఇబ్బందిని గమనించింది కళ్యాణమ్మ. ఆ బాబు మా మనవడు సీతాలమ్మ అంది. సీతాలమ్మ కళ్యాణమ్మను అప్పుడే చూస్తున్నట్టు చూసింది. అమ్మా కళ్యాణమ్మ, నువ్వా? నువ్వొచ్చినందుకు చాలా సంతోషం, అందరికీ నమస్కారం అంటూ అందరివైపు ప్రేమగా చూసింది. బోగన్విలియా చెట్టు రాగానే దాని కింద ఉన్న నీళ్ల బకెట్ని కాస్త యువతలకి జరిపింది సీతాలమ్మ. అందులో మగ్గు వేసి కాళ్ళు కడుక్కోండి అంది అభిమానంగా, మర్యాదగా. అందరూ ఒకరి వెంట ఒకరు కాళ్ళు కడుక్కుంటున్నారు.
సీతాలమ్మ ఆరాధ్య పక్కన నిలబడింది. ఇంట్లో చాలా మార్పులు చేయించారు ఆరాధ్య. నువ్వు చూస్తే ఆశ్చర్యపోతావు. మన ఇంట్లో అద్దెకున్నవాళ్లను నీ పెళ్ళప్పుడు ఖాళీ చేయించలేదు కదా, ఇప్పుడు చేయించారు. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యలో ఉన్న కార్డుబోర్డుని తీయించేసి ఖరీదైన సోఫాలు తెచ్చివేశాడు గోపి. బాత్రూముల్లో, టాయిలెట్ రూముల్లో మెరిసిపోయే టైల్స్ బల్లలు అతికించారు. కాలు పెడితే జారిపోతుందనుకో. కోడలి కోసం మీ మమ్మీ డాడీ ఇంకా చాలా చేస్తున్నారు. డబ్బున్న కోడలని ఒకటే కంగారు పడుతున్నారు. డబ్బున్న ఇంట్లో పుట్టిన పిల్ల ఇక్కడికొచ్చి ఇబ్బంది పడకూడదని చూస్తున్నారు అంది సీతాలమ్మ. మమ్మీ డాడీ ఏరి సీతాలత్త? ఎటు వెళ్లారు? కనిపించరే? అడిగింది ఆరాధ్య బాబును ఆమె చేతికిస్తూ. అసలే బక్కగా ఉండే సీతాలమ్మ బాబునెత్తుకోలేకపోయినా కళ్యాణమ్మ మనవడు కాబట్టి దింపితే ఏమనుకుంటుందో అన్నట్టు అతి జాగ్రత్తగా చంకలో అదుముకుంటూ అటూ ఇటూ ఊగకుండా నిలబడాలని ప్రయత్నిస్తోంది. పెళ్లి నగలు తయారయ్యాయని ఫోనొస్తే బంగారు షాప్కెళ్లారు ఆరాధ్య. వస్తుంటారు, చాలాసేపయింది వెళ్ళి అంది సీతాలమ్మ. ఆమె అప్పటికే బాబును ఎత్తుకోలేక ఆయాసపడుతోంది. బాబాయిలు వెళ్తారుగా, బంగారం గురించి వీళ్లకేం తెలిసని వెళ్లారు? వాడిని దింపు, ఎత్తుకోలేవు అనగానే వాడిని దింపింది సీతాలమ్మ. అక్కడే ఉన్న కళ్యాణమ్మ, శార్వాణి సృజిత్ని చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. ఉపేంద్ర, హేమంత్ కూడా వాళ్ల వెంటే వెళ్లారు. ఆరాధ్య కాస్త నెమ్మదిగా కాళ్ళు ముఖం కడుక్కుంటూ సీతాలమ్మతో మాట్లాడుతోంది. ఎంతైనా ఇంటి కోడలు పెట్టుకునే బంగారం కదా, బయట వాళ్లను పంపితే తూకాల్లో కానీ నాణ్యతలో కానీ తేడా వస్తే బావుండదని వాళ్లే స్వయంగా వెళ్లారు. చీరల కోసమైతే ప్రత్యేకించి చీరాల దాకా వెళ్లి తెచ్చారు. వాటి రేట్లు వింటే కళ్ళు తిరుగుతున్నాయి. ప్రతి చీర గోపి సెలక్షనే. నగలు కూడా గోపి దగ్గరుండి డిజైన్ చేయించారు. అదిగో వస్తున్నారు అంది. ఆరాధ్య చూసే లోపలే శాంతారాం, రమాదేవి లోపలికొచ్చి అందర్నీ ప్రేమగా పలకరించారు. వాళ్ళిద్దరూ ఆరాధ్య పెళ్లిలో కన్నా ఇప్పుడు చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉన్నట్టు గమనించింది కళ్యాణమ్మ. ఎవరికీ వినిపించకుండా సీతాలమ్మకు మాత్రమే వినిపించేలా, చూస్తున్నావుగా సీతాలత్త, నాకేమో 17 క్యారెట్ల బంగారం పెట్టారు. గోపి భార్యకేమో నాణ్యమైన బంగారు నగలు పెడుతున్నారు. నాకన్నా గోపి భార్య ఎక్కువ మా మమ్మీకి అడిగింది ఆరాధ్య. సీతాలమ్మ కళ్ళార్పుకుంటూ తెల్లగా పళ్ళన్నీ బయటపెట్టి నవ్వింది. ఆమె ఏదో అనబోయే లోపలే, సీతాలమ్మ ఇట్రా అంటూ ఎవరో వచ్చి ఆమెను లాక్కుపోయారు. తల్లి బిజీగా ఉండడంతో ఆరాధ్య వెళ్ళి కళ్యాణమ్మకి, శార్వాణికి మధ్యలో కూర్చుంది. బంధువులంతా ఇల్లు నిండారు. ఒకప్పుడు స్వీట్ హౌస్ నడుపుకునే వీళ్లు మన స్థాయికి తగరు అని వీళ్లను దూరంగా ఉంచిన వాళ్లంతా హోటల్లో దిగి ఫ్రెషప్ అయ్యి మేకప్పులు చేయించుకుని కార్లలో దిగుతున్నారు. వాళ్ల అణువణువులో లగ్జరీ కనిపిస్తోంది. డబ్బు వాసన గుప్పుమంటోంది. అది చూసి కళ్యాణమ్మ, పెళ్లి రాత్రికి కదా, మేమేదైనా హోటల్లో ఉండి ఫ్రెషప్ అయి వస్తాం. ఆరాధ్య, బాబుని మాతో తీసుకెళ్తాం. నువ్వు రెడీకా అంది. సరే ఆంటీ అంది ఆరాధ్య. పెళ్లిలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగానే మేకప్ అవుతున్నారు. ఆరాధ్య, నువ్వు కూడా నీ పెళ్లి రిసెప్షన్లో హేమంత్ తీసిచ్చిన చీర కట్టుకో, బావుంటావు అంటూ చెప్పి వాళ్ళందరూ హోటల్కు వెళ్లారు. ఇది తనకి హేమంత్ చెప్పి ఉంటే బావుండేది. అతనెందుకో ముభావంగా, అభావంగా ఉంటున్నాడు. గతంలో పట్టించుకున్నట్టు దేన్ని ఇంట్రెస్ట్గా పట్టించుకోవడం లేదు. ఇలా ఎందుకు అని అతన్ని ప్రశ్నించే ధైర్యం ఉన్నా అలా అడిగే అర్హత లేని దానిలా ఆగిపోవలసి వస్తోంది. ఎందుకు? అయినా ఇప్పుడు ఇలాంటి ఆలోచనలొద్దు అనుకుంటూ తల్లి దగ్గరకు వెళ్ళింది ఆరాధ్య. మమ్మీ, నా రిసెప్షన్ చీరివ్వు, కట్టుకుంటాను అంది ఆరాధ్య. రమాదేవికి ఆ చీర ఎక్కడ పెట్టింది గుర్తు రాలేదు. ఆ చీరా? అదిప్పుడెందుకే, ఏదో ఒకటి కట్టుకో. ఒకసారి కట్టావుగా, దాన్ని అందరూ చూశారు. తమ్ముడు పెళ్లికి వేరే ఏదైనా కొత్త చీర కొనుక్కోలేదా? మీ చిన్న పిన్ని 50,000 రూపాయల చీర కొన్నది, నాక్కూడా తెచ్చింది. వద్దంటే వినలేదు. కంపెనీలుండే వాళ్ల వియ్యంకులం మనం బావుండొద్దా అంది. మన వాళ్లంతా నెల నుండే షాపింగులు చేశారు, నువ్వు చెయ్యలేదా అంది రమాదేవి. నాకాఫీసు నుండి ఇంటికొచ్చేటప్పటికే ఆ ట్రాఫిక్ జామ్లో రాత్రి 8-9కి తక్కువ కావడం లేదు. అప్పటికే అలసిపోతున్నాను, అందుకే షాపింగ్ చేయలేదు. నా రిసెప్షన్ చీర కడతాన్లే, ఇవ్వు అంది ఆరాధ్య. ఇంటికి కలర్స్ వేసేటప్పుడు సామాన్లన్నీ సర్దుతూ ఆ చీర ఉన్న కవర్లు ఎక్కడ పెట్టానో ఆరాధ్య గుర్తు రావడం లేదు. మీ అక్కయ్యల దగ్గర కాస్ట్లీ డ్రెస్సులున్నాయి, అడిగితే ఇస్తారు, అవి వేసుకుంటావా అంది రమాదేవి. వాళ్ల సైజెక్కడా, నా సైజెక్కడా? వాళ్ళు నాకన్నా లావుగా ఉంటారని నీకు తెలీదా అంటూ సుడిగాలిలా వెళ్ళి
చీర కోసం ఇల్లంతా వెతికింది ఆరాధ్య. చీర ఉన్న కవరు కనిపించలేదు. బీరువా పక్కన కంప్యూటర్ పెట్టే పాత బల్ల కూడా కనిపించలేదు. డౌటొచ్చి ఇంటి వెనకాల ఉండే జామ చెట్టు దగ్గరకెళ్ళింది. అక్కడ నేలంతా మట్టి రాళ్ళు ఉంటాయి. చెప్పులు లేకుండా నడవలేం. గోపి పెళ్లి వల్ల ఇంట్లో పనికిరాని సామాన్లన్నీ అక్కడికి చేరి గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. ఆ గుట్టల్లో ఎక్కడని వెతకాలి? అటూ ఇటూ చూసింది. ఎదురుగా ఉన్న పాత బల్ల కిందనే ఉందా కవరు. ఆ కవర్ని తను ఈజీగా గుర్తుపట్టింది. వెంటనే వంగి అందుకుని ఓపెన్ చేసి చీరను బయటకు తీసింది. అప్పుడెప్పుడో విప్పి మడతేసి కవర్లో పెట్టిన చీర కావడం వల్లనో ఏమో చీర బాగా వాసన వస్తోంది. బయటికి తీయలేక వెంటనే కవర్లో పెట్టేసింది. ఇప్పుడు తనేం చెయ్యాలి? కళ్యాణి ఆంటీ అడిగితే ఏం చెప్పాలి? ఆమె పక్కనే ఉన్న శార్వాణి ఆంటీ కూడా కళ్యాణి ఆంటీ చెప్పింది విన్నది. ఆమె ఏమనుకుంటుంది? అయినా తన తల్లి ఈ ఒక్క చీరను జాగ్రత్త చేయలేకపోయిందా? డ్రై క్లీనింగ్కిచ్చి బీరువాలో పెట్టి ఉంటే బాగుండేది కదా. తనకు లగేజీ ఎక్కువ అవుతుందని ఈ చీరను పట్టించుకోలేదు. పైగా తనకంటూ ఒక స్థిరమైన ప్లేస్ లేదు. ఆరాధ్యకు కళ్లలో నీళ్లు రావడం లేదు. నేరుగా తల్లిని వెతుక్కుంటూ వెళ్ళింది. రమాదేవి ఆమె హడావిడిలో ఆమె ఉంది. కోడలికి తాము కొన్న పెళ్లి చీరల్ని పెళ్లికి వచ్చిన వాళ్లకి చూపించి వాటిని జాగ్రత్తగా బీరువాలో పెడుతోంది. ఇంత ఖరీదైన చీరల్ని మనలో ఇంతవరకు ఏ కోడలికి కొనలేదు. రమాదేవికి తన కోడలంటే ఎంత ప్రేమ చూడు అన్నారెవరో. ప్రేమ ఎందుకుండదు? కోడలేమైనా కూతురులాగా ఏదో అంత ఇస్తే తీసుకుని బయటకు పోయేదా? ఇంటి పేరును సొంతం చేసుకుని వంశాన్ని నిలబెట్టేది కోడలే కదా. అందుకే రమాదేవి తన కోడలు అందరు కోడళ్ల కన్నా ఘనంగా ఉండాలని ఇంత ఖరీదైన చీరల్ని కొన్నది అన్నారు. అలాంటి చీరల్ని ఎప్పుడూ చూడనట్టు వాళ్ల కళ్ళు వెలిగిపోతున్నాయి. అదంతా విన్నది ఆరాధ్య. వెంటనే వాళ్ల ముందుకెళ్ళి తన చీర నుండి వస్తున్న వాసనను చూపించింది. మీరు కూడా మీ కూతుళ్ళని ఇలాగే చూస్తారా? కట్టుకునే చీర తీసుకెళ్ళి ఇంటి వెనకాల పడేస్తారా? ఎప్పటికైనా వెళ్ళిపోయేదనేగా. కూతురంటే ఇంత నిర్లక్ష్యం మీకు? మీరసలు అమ్మ మనసున్న ఆడవాళ్లేనా? మీలాంటి వాళ్ళు అమ్మలో ఉంటారని తెలిస్తే ఏ ఆడపిల్ల అమ్మను నమ్మదు అని అరవాలనుకుంది. అలా అరిస్తే తమ్ముడి భార్య వైభవాన్ని చూడలేక పిచ్చిపట్టి ఏదేదో అంటుందనుకుంటారు. అలాంటి అవకాశం వాళ్లకిచ్చి తన అవమానపడకూడదు. అందుకే మమ్మీ కొంచెం ఇలా వస్తావా అంటూ పక్కకి పిలిచింది ఆరాధ్య. రమాదేవి వెంటనే బీరువా డోర్ మూసి ఆరాధ్య దగ్గరకు వెళ్ళింది. మమ్మీ, ఈ చీరను డ్రై వాష్కి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు నేనేం కట్టుకోవాలి? నలుగురిలో ఎలా తిరగాలి? గోపి పెళ్లికి మీ అందరూ తీసుకున్నట్టే నాకెందుకు కొనలేదు చీర? నువ్వు నా కన్న తల్లివా, పెంచిన తల్లివా అంది ఆరాధ్య. రమాదేవి ఎప్పుడూ పోనంతగా బిత్తరపోయింది. నువ్వు కొనుక్కుంటావనుకున్న ఆరాధ్య, ఇందులో నా తప్పేం లేదు అంది. కొంచెం దూరంలో నిలబడి ఉన్న ఆరాధ్య బాబాయి కూతురు అవంతి ఈ మాటల్ని విని ఆరాధ్య దగ్గరకొచ్చింది. ఆరాధ్య భుజాన్ని గట్టిగా పట్టుకుంది. పెద్దమ్మని ఎందుకే అలా నిలదీస్తావు? నిన్ను నేను మేకప్ చేస్తాన్రా. అసలు నీకు చీరలేం బావుంటాయే? మాకన్నా చిన్నదానివి. డ్రెస్ వేసుకో, మాలాగే ఉంటావు అంటూ డ్రెస్సింగ్ రూంలోకి తీసుకెళ్లి డోర్ పెట్టింది. అప్పటికే 4 అమ్మాయిలు ఆ గదిలో మేకప్ అవుతున్నారు. ఎక్కడ చూసినా పెళ్లి జనమే. ఇంత జనం ఆరాధ్య పెళ్లికి రాలేదు. అవంతక్క, చూశావుగా, మా వాళ్లంతా హోటల్కెళ్లారు. మేము రాకముందే హోటల్ రూమ్ బుక్ చేయించాలని మా మమ్మీకి డాడీకి తెలీదా? గోపితో చెబితే చెయ్యడా? అల్లుడి మర్యాదలు ఇలాగేనా చేసేది అంది ఆరాధ్య. మొన్నటి వరకు వాళ్లెవరో నేనెవరో అన్నట్టున్న ఆరాధ్య ఇప్పుడు కొత్తగా వాళ్లను మావాళ్లు అనడం వింతగా ఉంది అవంతికి. పెళ్లిలో ఇలాంటివి పట్టించుకోవద్దా ఆరాధ్య? ఇప్పటికే పెద్దమ్మ పెదనాన్న చాలా టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు నువ్వేమన్నా వాళ్ళు ఇబ్బంది పడతారు. మనం ఉండేది వాళ్ళని ఇబ్బంది పెట్టడానికా అంది. అది కాదు అవంతక్క, గోపి చాలా మారాడు కదూ అంది. మారింది మనిషా లేక ఇంకేమైనానా అంది అవంతి. ఆరాధ్య నవ్వింది. ఏమో, నాకైతే గోపి బాగా మారిపోయినట్టు కనిపిస్తున్నాడు అంది ఆరాధ్య. నీకెలా అనిపిస్తే అలా అనుకో, వద్దనెవరంటారు? నీ ఆనందమే నీకు ముఖ్యం కదా అంది అవంతి. అక్క, నన్నెందుకో మీరందరూ పరాయిదాన్ని చూసినట్టు చూస్తున్నారు. నాకు తెలిసిపోతోంది అంది ఆరాధ్య. చచ, అదేం లేదులే ఆరాధ్య, నువ్వలా అనుకోకు అంది అవంతి. ఎందుకనుకోను? నాకు మా పేరెంట్స్ కావాలనే అబార్షన్ చేయించారని మీరంతా ఒక్కటే ప్రచారం చేశారటగా, తెలిసింది. మా డాడీ ఎంత బాధపడ్డాడో తెలుసా అంది సడన్గా ఆరాధ్య. ఆ మాటతో అవంతికి కోపం వచ్చింది. నువ్వు మాత్రం తక్కువ?
మా అక్క తను చదువుతున్న కోర్సు నచ్చక వేరే కోర్సులోకి వెళ్ళగానే అక్కడేదో జరిగి అబార్షన్ జరిగి కోర్సు మారిందని ప్రచారం చేయలేదా? మేము నీ అంత దారుణంగా ఏం చెప్పలేదులే. నీలాగా చెప్పాలంటే నీకు పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ వచ్చిందని అందుకే అబార్షన్ చేయించారని చెప్పగలం. అలా చెప్పామా? అంది అవంతి. మీ అక్కను వాడెవడో అలా అంటే నేనన్నానని అంటున్నావేంటక్క? అంది. వాడు క్యారెక్టర్లెస్ క్యాండిడేట్ అని మనందరికీ తెలుసు. వాడి నోటికి అలాంటి మాటలే వస్తాయి. వాడు అలాగే ఊహించు ఉంటాడు. ఆ పాపం వాడికి ఊరికే పోదు. కానీ నువ్వు చేసిందేంటి? నువ్వేవైనా తక్కువ చేశావా? వాడికన్నా నువ్వే డేంజర్. వాడలా అంటున్నాడని తెలియని వాళ్లకు కూడా తెలిసేలా చేశావు. అది నీకు కూడా అక్కనే కదా. ఇదేనా అక్క మీద నువ్వు చూపించే ప్రేమ? ఇలాగే ఉంటారా అక్క చెల్లెళ్ళు? నువ్వొక్కదానివే మనశ్శాంతిగా ఉండి మేమంతా తప్పు చేసిన వాళ్లలా ఉండాలా? అందుకే నిన్ను కూడా అన్నాం. నీ రహస్యాలను మేం మాత్రం ఎందుకు కడుపులో పెట్టుకుంటాం? మాకు తోచింది మేము కూడా అనగలం అంటూ అలిగి ఆ గదిలో నుంచి బయటికెళ్ళిపోయింది అవంతి. అవాక్కయింది ఆరాధ్య. కళ్ల వెంట కన్నీళ్లు టపటపా రాలాయి. తల పట్టుకుంది. తనకి ఎవరి వల్ల మనశ్శాంతి లేదు అనుకుంది. నిజానికి అవంతి అక్కయ్య గురించి ప్రచారం చేసింది ఆరాధ్య కాదు, సీతాలమ్మ, రమాదేవి. రమాదేవికి ఎప్పుడు చూసినా తోడికోడళ్ల పిల్లలంటే ఈర్ష్య, కుళ్ళు. అది అటు తిరిగి ఇటు తిరిగి ఆరాధ్య మీదకొచ్చింది. ఆరాధ్య మేకప్ పూర్తయి గదిలో నుంచి బయటకొచ్చింది. హేమంత్ ఆరాధ్యకు ఫోన్ చేశాడు. మేము హోటల్ నుండి నేరుగా కళ్యాణ వేదిక దగ్గరకు వెళ్తున్నాం. మాకోసం వెయిట్ చెయ్యొద్దు. నువ్వు గోపితో రా అన్నాడు. అలాగే అంది ఆరాధ్య. గోపి ఇంటి దగ్గర నుండి పక్క సిటీలో ఉన్న కళ్యాణ వేదిక దగ్గరకు బయలుదేరినప్పటి నుండి అతని కారులోనే ఉంది ఆరాధ్య. అతని కారులో ఒక్క ఆరాధ్యనే కాదు, అవంతి వాళ్లు కూడా ఉన్నారు. వాళ్ల కారు కళ్యాణ వేదిక చేరుకుంది. పెళ్లికొడుకు గెటప్లో ఉన్న గోపి కళ్ళు జిగేలుమనేలా మెరిసిపోతున్నాడు. పెళ్లికూతురు కూడా అలాగే ఉంది. పెళ్లికూతురు ఒంటిమీద స్వచ్ఛమైన బంగారు నగలు దగదగా మెరిసిపోతున్నాయి. పెళ్లి జరుగుతోంది. ఆ వాతావరణం, ఆ అరేంజ్మెంట్స్ లక్షల రూపాయలను తలపింపచేస్తున్నాయి. కోటీశ్వర్ల పెళ్లి అని చెప్పకనే చెబుతోంది. ఉపేంద్ర, హేమంత్, శర్వాణి, కళ్యాణి, సృజిత్ ముందు వరుసలో కూర్చుని ఆ పెళ్లిని చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఇద్దరు వేద పండితులు మంత్రాలు చదువుతూ వధూవరుల తలల మీద మంచి ముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టించారు. మాంగళ్యధారణ, సప్తపది, అరుంధతి, అప్పగింతలు అయిపోయాయి. పెళ్లికూతురు అమ్మా నాన్నల దగ్గర సెలవు తీసుకుని వచ్చిన వాళ్లంతా తమ కార్లలో వెళ్లిపోతున్నారు. దగ్గర బంధువులు మాత్రం మిగిలిపోయారు. పెళ్లిలో హారతి పట్టిన ఆరాధ్యకు హారతి పళ్లెంలో 500 రూపాయల నోటొకటి పెట్టాడు గోపి. అంతేనా? నువ్విప్పుడు కోటీశ్వరుడివి అని ఎవరో అంటే నవ్వి ఊరుకున్నాడు. రమాదేవి మురిసిపోతూ, దాన్ని మనం 5 లక్షలు అనుకోవాలి అంది. అనుకోగానే 5 లక్షలు అయిపోతాయా రమా? పోన్లే రమా, నువ్వు నీ కూతురు పెళ్లిలో చెయ్యలేని సాంగ్యాలన్నీ మీ వియ్యంకుల పుణ్యమా అని నీ కొడుకు పెళ్లిలో చూసుకున్నావు. ముహూర్తానికి పెళ్లి చేయడమంటే ఎలానో కూడా తెలుసుకున్నావు. నువ్వు ఆరాధ్య పెళ్లిలో చెయ్యని కన్యాదానం, అప్పగింతలు కూడా వాళ్ళు చేశారు. నువ్వు ఆరాధ్య పెళ్లి చేసినట్టు ఏదో జరిగిందంటే జరిగిందనిపించలేదు. నేను దగ్గరుండి అన్నీ చూస్తూనే ఉన్నానుగా అంది సీతాలమ్మ. ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేస్తావు వదినా? అదసలే నా మీద కోపంగా ఉంది. విన్నదంటే నన్ను చంపినా చంపుతుంది. అవన్నీ నేను కావాలనేమైనా చేశానా? నీకు తెలుసో లేదో, అది పుట్టింది రాహుకాలంలో. అందుకే దాని పెళ్లి కూడా రాహుకాలంలో జరిగింది. ఇక దాన్నొదిలేయ్ అంది రమాదేవి. వదిలెయ్యక నేనేమంటున్నాను రమా? ఇంత పెళ్లి చేశావు, కోటీశ్వరుల సంబంధం. ఎంతో కాలంగా నిన్నే కనిపెట్టుకుని ఇంటి పనంతా చేస్తున్నాను. నాకాస్త మంచి చీర, మీ అన్నయ్యకి చొక్కా ప్యాంటు తెచ్చావా? తేలేదు. వదిలేయక నేనేమన్నాను అంది. నువ్వేమీ అనకు వదినా. నీకు అన్నయ్యకు ఈ పెళ్లి హడావిడి తగ్గగానే గోపినడిగి కాస్త ఖరీదైన బట్టలే తెప్పించి పెడతాను అంది రమాదేవి. ఆ మాటలు ఎవరైనా వింటారేమోనని సిగ్గనిపించి చుట్టుపక్కల చూసింది రమాదేవి. సీతాలమ్మ నోరు అంత చిన్నదేం కాదు. చుట్టూ ఉన్నవాళ్లకి వినిపిస్తూనే ఉన్నాయి. అక్కడెవరో చాలా ఆసక్తిగా ఆరాధ్య వైపు చూసి, ఈ అమ్మాయి గోపి అక్కయ్య కదూ? చాలా బావుంది. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోందట కదా. వాళ్ళ హస్బెండ్ కూడా అదే జాబ్ చేస్తున్నాడట. అందుకే బాగా సంపాదించినట్టున్నారు. ఒంటి నిండా ఎన్ని బంగారు నగలో చూడు, చాలా లేటెస్ట్ మోడల్లో ఉన్నాయి అంటున్నారు. ఆ కాంప్లిమెంట్ విని తట్టుకోలేకపోయింది అవంతి. ఆమె పైకి మామూలుగానే ఉన్నా సమయం వచ్చినప్పుడు తన ప్రతాపం చూపించాలని పొంచి ఉంది. వెంటనే వాళ్ల దగ్గరికి వెళ్ళింది. ఆంటీ, మా ఆరాధ్య పెట్టుకున్న నగలు ప్యూర్ గోల్డ్వి కాదు. చూడ్డానికి బంగారంలా అనిపిస్తున్న 1 గ్రామ్ గోల్డ్వి. అవి బయట దొరుకుతాయి.
గోపి వాటిని హైదరాబాద్లో తెచ్చాడు. ఆరాధ్య తన పెళ్లిలో అవే పెట్టుకుంది అంది అవంతి. వాళ్ళు ఆశ్చర్యపోయారు. పెళ్లిలో అవి పెట్టుకుందా? పెళ్లిలో అలా ఎవరైనా పెట్టుకుంటారా? మీ పెద్దమ్మ ప్యూర్ గోల్డే పెట్టుకుందిగా. కూతురికి గోల్డ్ ఎందుకు పెట్టలేదు? ఇంకెప్పుడు పెడుతుందట అన్నారు. పక్కనే ఉన్న సీతాలమ్మ అందుకుంది. పెడుతుంది. ఎందుకు పెట్టదు? ఈ పెళ్లి హడావిడి కాస్త తగ్గితే అంది ఎగతాళిగా. ఆ మాటలు అక్కడే ఉన్న రమాదేవితో పాటు ఆరాధ్యను కూడా గుచ్చుకున్నాయి. అక్కడ ఉంటే ఇంకా ఏం వినాల్సి వస్తుందోనని పక్కకి వెళ్లారు. బంధువుల్లో ఇలాంటి మాటలొస్తాయనే హేమంత్ సేవింగ్స్ మొత్తం గోల్డ్ కోసం ఇప్పించింది కళ్యాణమ్మ. ఆమెది ముందు చూపు. ఇప్పుడు తెలుస్తోంది ఆరాధ్యకు గోల్డ్ విలువ, హేమంత్ విలువ. ఒంటరిగా కూర్చుని చాలాసేపు ఆలోచించింది ఆరాధ్య. తల్లి దగ్గరకు వెళ్ళింది. మమ్మీ, మేమింక బయలుదేరతాం అంటూ లోపలికి ఎవరూ రాకుండా డోర్ పెట్టింది. అప్పుడేనా? మీ వాళ్ళేరి అంది రమాదేవి. మా వాళ్ళు నీకిప్పుడు కనిపించరు. వాళ్ళేమైనా కోటీశ్వర్లా అంది ఆరాధ్య. ఏంటే అలా మాట్లాడుతున్నావు? మనమేమైనా పరాయి వాళ్ళమా? అవంతి సీతాలొదిన మాట్లాడినట్టు మాట్లాడుకోవడానికి అమ్మా బిడ్డలమే అంది. నాకది తెలుసు మమ్మీ. అందుకే నాకేదైనా పెట్టాలనుకుంటే పెట్టు. ఆడపిల్లను కదా. తమ్ముడు పెళ్లికెళ్ళి ఏం తెచ్చుకున్నావని ఎవరైనా అడిగితే చూపించాలి కదా. పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకిచ్చే గౌరవాన్ని బట్టి అత్తింట్లో మర్యాద పెరుగుతుందని ఈ మధ్యనే తెలుసుకున్నాను. ఎంత సాఫ్ట్వేర్ అమ్మాయినైనా నాకు కూడా అలాంటి మర్యాదలు కావాలనిపిస్తాయి కదా. సోషల్ రిలేషన్స్ లేకుండా ఎన్ని రోజులు అంది ఆరాధ్య. ఇవి నీ మాటలు కావు, నీకెవరో నేర్పారు అంది రమాదేవి. నాకెవరు నేర్పుతారు మమ్మీ? నేనేమైనా చిన్నపిల్లనా అంది ఆరాధ్య. ఇన్ని రోజులు చిన్నపిల్లవనే అనుకున్నాను ఆరాధ్య. కానీ నువ్విప్పుడు చిన్నపిల్లవు కావు. ఆ ఉపేంద్ర, శర్వాణి కలిసి నిన్ను కొత్త రకంగా తయారు చేసి పెట్టారు. లేకుంటే ఎప్పుడైనా నాకది పెట్టు ఇది పెట్టు అని అడిగావా? ఒకవేళ నేను బ్రతిమాలి పెట్టినా ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి అని ఇక్కడే వదిలేసి వెళ్లేదానివి అంది రమాదేవి. అది ఒకప్పుడు, నాకు పర్మనెంట్ షెల్టర్ లేనప్పుడు. ఇప్పుడు గోపి పెళ్లి పుణ్యమాని హేమంత్ దగ్గరకు వెళ్ళానుగా. మరి గోపి పెళ్ళైపోయింది, హేమంత్ దగ్గర ఉండేదెందుకు? మళ్ళీ నా ఫ్రెండ్స్ దగ్గరికే వెళ్ళి ఉండమంటావా అంది ఆరాధ్య. ఈసారి ఊహించని విధంగా కంగుతింది రమాదేవి. చెప్పు మమ్మీ, హేమంత్ దగ్గర ఉండమంటావా? నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఉండమంటావా? నువ్వెక్కడ ఉండమంటే అక్కడుంటాను. ఎందుకంటే నాకంటూ సొంత ఆలోచనలు, సొంత తెలివితేటలు ఎక్కడివి? పుట్టినప్పటి నుండి నిద్రపోవడం, కాలేజీకి వెళ్ళడం, ఇప్పుడేమో ఆఫీస్కి వెళ్ళడం. అది తెలిసే కదా. నిన్న మొన్నటి వరకు నీ చేతులతోనే అన్నం కలిపి నా నోట్లో పెట్టేదానివి. అది ప్రేమనుకునేదాన్ని. ఇప్పుడలా అనిపించడం లేదు. నా చేతుల్లో నన్ను తిననిస్తే 4 ముద్దలు ఎక్కువ తింటానేమోనన్న భయంతో అలా చేసేదానివనిపిస్తోంది అంది ఆరాధ్య. వినలేనట్టు చెవులు మూసుకుంది రమాదేవి. అందుకే మమ్మీ, నాకేదైనా పెట్టాలనుకుంటే పెట్టు. ఆడపిల్లను కదా. తమ్ముడు పెళ్లికెళ్ళి ఏం తెచ్చుకున్నావని ఎవరైనా అడిగితే చూపించాలి కదా. రమాదేవి మాట్లాడకుండా తలవంచుకుంది. మాట్లాడు మమ్మీ. ఒక అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర ఏం కోరుకుంటుంది అడిగింది ఆరాధ్య. ఏం చెబితే ఏమో అన్నట్టు బిక్క చచ్చిపోయి చూస్తోంది రమాదేవి. నాకు తెలిసి నేను మిమ్మల్నేమీ కోరలేదు. మీ పరిస్థితులకి అనుగుణంగానే నా కోరికల్ని నేను మలుచుకున్నాను. ఎక్కడైనా ఆడపిల్ల పుడితే అభిమానంగా పెంచడం, చదివించడం, పెళ్లి చేయడం, చట్టవిరుద్ధమైనా సరే కట్నం రూపంలో కొంత డబ్బివ్వడం తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావిస్తారు. కొడుకులకి లేకపోయినా పర్వాలేదు, కూతుర్ని ఒక ఇంటికి పంపుకోవాలని ఎంతో ప్రేమగా తాపత్రయపడతారు. అత్తగారింట్లో అందరూ తమ కూతుర్ని గౌరవంగా, విలువగా చూసుకోవాలని కట్నకానుకల్ని అనుకున్న దానికన్నా ఎక్కువగానే అర్పించుకుంటారు. తమ దగ్గర కన్నా అల్లుడి దగ్గరే ఎక్కువ జీవితకాలం తన బిడ్డ ఉంటుంది. కాబట్టి అల్లుణ్ణి గౌరవిస్తారు. అందుకే ఆడపిల్లకి మగపిల్లలతో సమానమైన ఆస్తి హక్కు ఉన్నా దాని గురించి ఏ ఆడపిల్ల ఆలోచించదు. అలా ఆలోచించాల్సిన అవసరం ఏ తల్లిదండ్రులు ఆడపిల్లకి రానివ్వరు. కాని ఇస్తామన్నవి కూడా ఇవ్వకుండా, ఎప్పుడో ఇస్తామని రోజులు దాటేస్తూ, అసలేమీ ఇవ్వకుండానే ఎంతో ఇచ్చామని ప్రచారం చేసుకునే మీలాంటి వాళ్లుంటే ఆడపిల్లలకి అత్తగారింట్లో పరువుంటుందా, విలువుంటుందా? అసలు చాలామంది ఆడపిల్లలు అత్తగారింట్లో ఉరేసుకుని చనిపోతున్నారంటే మీలాగా బిజినెస్ మైండ్ ఉండే తల్లిదండ్రులే కారణం. అది తెలియక అనవసరంగా అత్తమామల్ని, ఆడపడుచుల్ని దోషుల్ని చేస్తున్నారు. అసలు నేరస్తుల్ని వదిలేస్తున్నారు అంది ఆరాధ్య. ఏంటే ఆరాధ్య, నీ మాటలు? మేము నేరస్తులమా అని అనలేకపోతోంది రమాదేవి. నా మాటలు నిన్ను బాధ పెడతాయని నాకు తెలుసు మమ్మీ. కాని
నీ తల్లిదండ్రులు నీకు నీ భర్తను వదిలేయమని ఎప్పుడైనా చెప్పారా? మరి నువ్వెందుకు నన్ను హేమంత్ను వదిలి నా ఫ్రెండ్స్ రూంలో ఉండమనేదానివి? నీకుండే విలువలు, కుటుంబ బంధాలు నాకొద్దా? ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన వాటికి దూరంగా ఉండాలా? అలా ఒంటరిగా బ్రతకాలంటే బయట ఎన్ని బాధలు పడాలో నీకు తెలుసా? డబ్బు సంపాదనే ముఖ్యమనుకున్నప్పుడు నాకు పెళ్లి చేయడమెందుకు? హేమంత్ అనే అబ్బాయిని నా జీవితంలోకి రప్పించడమెందుకు? మమ్మల్నిద్దరినీ కలపటమెందుకు? కలిపాక ప్రెగ్నెన్సీ రాదా? వచ్చాక ఏ తల్లైనా కూతుర్ని అక్కున చేర్చుకుని ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటుంది. మరి నువ్వేం చేశావు? నాతో ఏం చెప్పావు? ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. డ్రెస్సులు పట్టవని, అందం పోతుందని ఆడవాళ్లు పిల్లల్ని కనరా? పిల్లల్ని కని అందం తగ్గితే భర్తలు వదిలేస్తారా? అలా వదిలేసిన భర్తలు కాని, అందం తగ్గిన ఆడవాళ్లు కాని మన వీధిలో ఎవరైనా ఉన్నారా? అసలే మాది ఫాస్ట్ జనరేషన్. అందం తగ్గితే ఎంజాయ్ చేయలేమని తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా అబార్షన్లు చేయించుకుంటున్నారు. కన్న తల్లివి, నువ్వే నాకు దగ్గరుండి అబార్షన్ చేయించావు. ఏ తల్లి అయినా ఇలా చేస్తుందా? నువ్వెందుకలా చేశావు? అంది ఆరాధ్య. అప్పుడు నోరెత్తింది రమాదేవి. ఇదంతా నీకోసమేనే. నీ సౌకర్యం కోసం, నీ ఉద్యోగం కోసం, నువ్వు ఎదగడం కోసం, నువ్వు కష్టపడకుండా ఉండడం కోసం అంతా నీకోసమే చేశానారాధ్య. అయినా నీకు కృతజ్ఞత లేదు అంది రమాదేవి. ఎదగడమంటే నీ దృష్టిలో అదే అయితే అది నాకొద్దమ్మా. ఎదగడం ఒక్కటే సక్సెస్ కాదు, విలువలు కూడా ఉండాలి. నీ తల్లిదండ్రులు నీకే విలువలు నేర్పారో నాక్కూడా అవే నేర్పాల్సింది. కొత్తవెందుకు? ఏ తల్లైనా తన మనసును చనుబాలకన్నా స్వచ్ఛంగా ఉంచుకోగలిగితేనే పిల్లల్ని కనాలి. లేకుంటే వద్దు. ఎందుకంటే పిల్లలకి కన్నతల్లే కోచింగ్ సెంటర్. తల్లిని మించిన విశ్వవిద్యాలయం ఈ ప్రపంచంలోనే లేదు అంది ఆరాధ్య. రమాదేవి లేచి బీరువా దగ్గరకెళ్ళింది. అందులోనుంచి ఒక కవరు బయటకు తీసింది. అమ్మా ఆరాధ్య, తెలుసో తెలియకో నేను నీకు అన్యాయమే చేశాను. నా చేతులతోనే నా తప్పు దిద్దుకుంటాను. నా కొద్దిగా టైం ఇవ్వు. కంగారు పెట్టకు. బంధువులంతా వెళ్ళిపోయాక కాస్త వీలు చూసుకుని గోపితో మాట్లాడతాను. నీకు నేనేం చెయ్యాలనుకున్నానో అన్నీ చేస్తాను. నన్ను నమ్ము అంటూ బొట్టు పెట్టి చీర పెట్టింది. తలుపు గడియ తీసుకుని బయటకొచ్చి అదేవిధంగా శార్వాణికి, కళ్యాణమ్మకు కూడా పెట్టింది. ఉపేంద్రకి, హేమంత్కి డ్రెస్సులు పెట్టింది. సృజిత్కి కూడా రెడీమేడ్ డ్రెస్ తెప్పించి పెట్టింది. వాళ్ళు ఎప్పట్లాగే తామొచ్చిన కారులో బయలుదేరి హైదరాబాద్ వెళ్లారు. ఆరాధ్య శ్రీమతి అంగుళూరి అంజనీదేవి గారి నవల ఆడియో 12వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.